ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామున శుభములు కలుగునుగాక. ఈ యొక్క ఉదయకాల సమయమందు దేవుని యొక్క వాక్య ధ్యానము నిమిత్తము మత్తయి వార్తను ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. మత్తయి వార్త 5వ అధ్యాయంలో మరియు 19వ అధ్యాయంలో ఇలాగూ వ్రాయబడి ఉంది. యేసు క్రీస్తు ప్రభువు ఆయన దేవుని యొక్క వాక్యాన్ని బోధించుటకై బహుజన సమూహములు ఆ ప్రభువును వెంబడిస్తూ ఉన్నారు. అప్పుడు ఆయన యోర్దాను నది ఒడ్డున ఉన్నారు. పరిసయ్యులు ఆయనను శోధించాలని ఆయన వద్దకు వచ్చి ఆయనను శోధింపవలనని, పురుషుడు ఏ హేతువు చేతనైనను తన భార్యను విడనాడుట న్యాయమా అని ప్రభువును ప్రశ్నిస్తూ ఉన్నారు. ఆ యూదయ ప్రాంతము యోర్దాను అది నది ఆవల ఉన్నది. బహు జనసమూహము కూడా ప్రభువును వెంబడిస్తూ ఉన్నారు. అక్కడ ఆయన వారిని అనేక మందిని స్వస్థపరిచారు, అద్భుతమైన కార్యములు చేస్తూ ఉన్నారు. అటువంటి సమయమున పరిసయ్యులు ప్రభువును ప్రశ్నించాలని, శోధించాలని వచ్చారు. అటువంటి శోధన సమయంలో ఎటువంటి ప్రశ్నలు యేసుక్రీస్తు ప్రభువును ప్రశ్నిస్తూ ఆయన ఎటువంటి సమాధానం చెప్తారా అని చూస్తూ ఉన్నారు. తన భార్యను విడనాడువాడు ఏ హేతువు చేతనైనను తన భార్యను విడనాడుట న్యాయమా అనే ప్రశ్న. భార్యను విడనాడుట అనేది జరగవచ్చా అని ప్రశ్నిస్తూ ఉన్నాడు. అది న్యాయమా అని పరిసయ్యులే అడుగుతూ ఉన్నారు. దేవుని యొక్క ఆజ్ఞను, ధర్మశాస్త్రమును బాగుగా ఎరిగినవారు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రశ్నకు సమాధానంగా ఏమని చెప్పి ఉన్నారు అనగా, ఇక్కడ ఆయనను సృజించిన వాడు ఆది నుండి వారిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించను. వారు ఏకముగా ఉండాలని భార్యాభర్తలుగా జతపరచబడిన వారు ఒక కుటుంబీకులుగా ఉండాలని ప్రభు వారిని సృష్టించాడు. మత్తయి వార్త 19:5 ఇందు నిమిత్తము పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొను. అనగా తల్లిదండ్రులు అప్పటి వరకు తనని పోషించి పెద్దవానిగా చేసిన తర్వాత తనకు ఒక కుటుంబమును కట్టుటకాయి ఒక భార్యను అతనికిచ్చి వివాహము చేసిన తర్వాత వారిద్దరూ ఒకరిని ఒకరు హత్తుకోవలసిన వారై ఉన్నారు. మొట్టమొదట భర్తే ఆ పని చేయాలి. భర్త తల్లిదండ్రులను విడవాలి, తన భార్యను చేర్చుకోవాలి. ఎందుకనగా భార్య తన తల్లిదండ్రులను విడిచి తన భర్త వద్దకు ఆ యొక్క వివాహ దినమున వచ్చింది కాబట్టి ఆమెను ఆయన ఆహ్వానించాలి, హత్తుకోవాలి. అప్పుడు వారిద్దరూ ఏక శరీరమై ఉందరు. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. అనగా తల్లిదండ్రులను విడిచుట అనగా వారి యొక్క యోగక్షేమములు విడిచిపెట్టుట అని కాదు, కానీ వీరిద్దరూ భార్యాభర్తలు ఇద్దరు ఒక్క కుటుంబముగా, ఒక్క శరీరముగా ఒకరిని ఒకరు హత్తుకొనుచు వారిద్దరూ ఏక శరీరముగా జీవించవలసిన వారై ఉన్నారు. వారు ఒక గృహముగా, ఒక యూనిట్గా వారు ఆ దినమున కట్టబడుతూ ఉన్నారు. And Lord said, for this cause shall a man leave father and mother, తల్లిదండ్రులను విడిచి, and shall cleave to his wife, భార్యను హత్తుకొని ఉండుట, and their twain shall be one flesh, వారిద్దరూ ఒక్క శరీరమై ఉందురు. ఇది దేవుని యొక్క సంకల్పము, ఆయన ప్రణాళిక, ఆయన చిత్తము.
కాబట్టి వారు ఎట్టి పరిస్థితుల్లోనూ విడనాడుట అనగా భర్త భార్యను విడనాడుట అనేది న్యాయము కాదు అని మనకు అర్థమవుతుంది. వారికను ఇద్దరు కాదు, వారిద్దరూ ఏక శరీరమై ఉన్నారు. కాబట్టి ఏక శరీరముగా ఒక్కసారి వారు అతకబడిన తర్వాత వారిని మధ్యలో ఎవరైనా వచ్చి విడదీయాలని ప్రయత్నం చేస్తే అది దేవునికి విరుద్ధమైనది, దేవునికి విరుద్ధమైన కార్యం. కాబట్టి ఇది ఈ జత అనేది ఏక శరీరముగా ఎవరు చేసి ఉన్నారు? దేవుడు. అందువలన మత్తయి సువార్త 19:6లో దేవుడు జతపరిచిన వారిని దేవుడు జతపరిచాడు. దేవుడు వన్ యూనిట్గా చేశారు, డివైన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గాడ్గా చేశాడు. కాబట్టి ఇట్టి వారిని మనుషుడు వేరుపరచకూడదు. వేర్ఫోర్ దే ఆర్ నో మోర్ ట్రైన్. వారిద్దరు కానే కాదు, వారు ఒక్క శరీరము అయి ఉన్నారు. వాట్ దేర్ ఫోర్ గాడ్ హ్యాడ్ జాయిన్డ్ టుగెదర్. ప్రభువే వారిని ఇద్దరిని సమకూర్చి జతపరిచాడు. కాబట్టి లెట్ నాట్ మ్యాన్ పుట్ అసండర్. ఒక మనిషి ఇక మధ్యలో ఈ పనికి చేయుటకు అనగా వేరుపరచుటకు లేక వారిద్దరిని ప్రత్యేకపరచుటకు విడగొట్టుటకు ప్రయత్నము చేయకూడదు. నా ప్రియమైన వాళ్ళరా, ఇది దేవునికి వ్యతిరేకమైన చర్య. అందువలన వారిద్దరూ ఏక శరీరమై ఉన్నారు, దేవుడు జతపరిచి ఉన్నాడు, దానికి సంఘము సాక్ష్యము. కాబట్టి మనుషుడు వేరుపరచకూడదు. ఇది చాలా సత్యమైన విషయం. దే ఆర్ నో మోర్ ట్రైన్. వారిద్దరూ వేరు కాదు, ఇద్దరు కాదు. వాట్ దేర్ ఫోర్ గాడ్ హ్యాడ్ జాయిన్డ్. హూ జాయిన్డ్ దెమ్? గాడ్ హ్యాడ్ జాయిన్డ్ దెమ్. సో లెట్ నాట్ మ్యాన్ పుట్ అసండర్. వారిని విడదీయకూడదు, వేరుపరచకూడదు. అయితే ఈ పరిశీలకు ఒక ప్రశ్న వచ్చింది. అందుకు వారు అలాగైతే పరిత్యాగ పత్రిక ఇచ్చి ఆమెను విడనాడుమని మోషే ఎందుకు వ్రాసాడు? దేవుడేమో ఇద్దరిని జతపరిచి వారి ఏక శరీరము, వారిని విడదీయకూడదు అని దేవుడు చెప్పాడు కదా. మరి మోషే ధర్మశాస్త్రంలో ఇది ఎందుకు వ్రాసారు? పరిత్యాగ పత్రము వ్రాసి ఇవ్వవచ్చు అని ఎందుకు వ్రాసారు అని ప్రశ్నిస్తున్నారు. మీ హృదయ కాఠిన్యమును బట్టి, మీ యొక్క దుష్ప్రవర్తనను బట్టి, మీరు భార్యాభర్తల మధ్యకు దూరి వారిని విడగొట్టుటను బట్టి, ఆ భార్యాభర్త ఒకరి మీద ఒకరు నమ్మకస్తులుగా ఉండి ఏకస్తులుగా ఒక్క శరీరముగా ఉండని స్థితిని బట్టి, మీ హృదయ కాఠిన్యమును బట్టి అని ప్రభు గద్దిస్తూ ఉన్నాడు. మీ హృదయ కాఠిన్యము అనగా హృదయములో ఏమున్నది? పాపమున్నది. హృదయములో ఏమున్నది? కఠినత్వం ఉన్నది, ద్వేషమున్నది, అసూయ ఉన్నది, క్షమాపణ లేదు, ప్రేమ లేదు, ఆదరణ లేదు, ఒకరిని ఒకరు హత్తుకొని ఆహ్వానించుట లేదు. అందువలన అది ఒక మధురమైన ప్రభువు చేత ఏర్పాటు చేయబడిన ఒక జతగా, ఒక యూనిట్గా, ఏక శరీరముగా వారు జీవించలేకపోతున్నారు. ప్రభువు స్వాతంత్రం ఇచ్చాడు. మీరిద్దరూ ఏక శరీరముగా ఉండండి, మీరిద్దరూ సంతోషముగా ఉండండి, ఒకరి అవసరాలు ఒకరు తీర్చుకోండి, ఒకరి కోరికలు ఒకరు తీర్చుకోండి అని ప్రభు వారికి ఏమిచ్చాడు? స్వాతంత్రం ఇచ్చాడు. కానీ ఈ స్వాతంత్రాన్ని ఏం చేస్తున్నారు? వారు ఉపయోగించుకోలేదు. వారు పెడ చెవును పెట్టారు, హృదయ కాఠిన్యమును బయటికి తెచ్చారు. దానితో ఇక తగువు వచ్చింది. తగువు వచ్చినప్పుడు మోషే ఏం చెప్పాడు? పరిత్యాగ పత్రిక వ్రాసుకోమన్నాడు. దేని కొరకు పరిత్యాగ పత్రిక? ఇక్కడ మరొక విషయాన్ని, పరిత్యాగ పత్రిక గురించి ప్రభువు చెబుతున్న మాటను మనం చూస్తే
చాలా భయంకరంగా ఉంది. ఇక్కడ మిమ్మల్ని మీరే జాగ్రత్త చేసుకొని యవ్వనమున పెండ్లి చేసుకునే మీ భార్యల విషయంలో విశ్వాసఘాతకులు కాకుడి, విశ్వాసఘాతకులుగా ఉండకుడి అని మలాకి 2:15 చెప్పాడు. ఏమన్నాడు ప్రభు? మిమ్మల్ని మీరే జాగ్రత్త చేసుకోనండి. మీ యవ్వన జీవితములో పెండ్లి చేసుకొనిన యవ్వన భార్యను ఆమె విషయములో విశ్వాసఘాతకులు కాకుడి. చాలా భయంకరమైన విషయం ఇది. ఒక యవ్వన కన్యకను పాడు చేసి అనుభవించి ఆ బిడ్డను విడిచిపెట్టుట, ఆ బిడ్డకు విశ్వాసఘాతకురాలుగా చేయుట, ఘాతకుడిగా మారిపోవుట, అతని యొక్క వైఖరి, ఆమె ఎడల ఏమి లేదు, స్వచ్ఛత లేదు, అనురాగము లేదు, ఆమె ఎడల కనికరము లేదు, ఆమె ఎడల విశ్వాసం లేదు. కానీ విశ్వాసఘాతకుడుగా ఆ యవనస్తుడు మారుతూ ఉన్నాడు. అందువలన ఇక్కడ ప్రభు చాలా సీరియస్గా చెప్తున్నాడు, దేర్ఫోర్ టేక్ హీడ్ టు యువర్ స్పిరిట్. జాగ్రత్తగా చూసుకోనండి. లెట్ నన్ డీల్ ట్రెచరస్లీ. ఏ ఒక్కరు కూడా విశ్వాసఘాతకులుగా మారకండి. అగైన్స్ ద వైఫ్ ఆఫ్ హిస్ యూత్. యవ్వనమైన బిడ్డ నిన్ను కోరుకొని, నీవు ఆమెను కోరుకొని, నీవు ఆమెను అనుభవించి, ఆమె ద్వారా నీవు సర్వసుఖములు పొంది ఆమెను పరిత్యజించుట విశ్వాసఘాతకం. అందువల్లే ప్రభు ఏమంటున్నాడు మలాకి 2:16, భార్యను పరిత్యజించువాడు, భార్యను దూరం చేయవాడు, భార్యను అసహించుకొనివాడు, భార్యను వెనక్కి పంపించువాడు, భార్యను తన యొక్క భార్యగా అంగీకరించనివాడు, ఆమెను సంరక్షించనివాడు, ఆమెను ఆదరించనివాడు, ఆమెను చేర్చుకొని ఆమెతో కాపురము చేయని వాడు నాకు అసహ్యము అని ప్రభు చెప్తున్నాడు. నాకు అసహ్యమైన క్రియ భార్యను పరిత్యజించుట నాకు అసహ్యమని ప్రభువే చెప్తున్నాడు. అది అసహ్యమైన క్రియ అని ఇశ్రాయేలీయుల దేవుడకు యెహోవా సెలవిచ్చుచూ ఉన్నాడు. ఎవరండి? ఇశ్రాయేలీయుల దేవుడు. భార్యను పరిత్యజించుట నాకు అసహ్యమైన క్రియ అని ఇశ్రాయేలీయుల దేవుడకు యెహోవా సెలవిచ్చుచూ ఉన్నాడు. ఆలోచన చేద్దాము, ఇక్కడ ఎంత భయంకరమైన విషయమో. కాబట్టి మీ మనసులను కాచుకోండి అంటున్నాడు దేవుడు. విశ్వాసఘాతకులు కాకుడి అంటున్నాడు. చాలా భయంకరమైన మాట. హల్లెలూయా. The Lord said, therefore take heed to your spirit, that you deal not treacherously. విశ్వాసఘాతకంగా మీ భార్యలను చెయ్యకుడి అని ప్రభు సెలవిస్తూ ఉన్నారు. కాబట్టి మీ మాటల చేత మీరు యెహోవాను ఆయాసపెట్టుచు, దేని చేత ఆయనను ఆయాసపెట్టుచున్నామని మీరు మళ్ళీ నన్ను అడుగుచున్నారే. దుర్మార్గులు యెహోవా దృష్టికి మంచివారా? వారి యందు ఆయనకు సంతోషము ఉందా? వారి యందు ఆయన సంతోషపడును? లేక న్యాయకర్తయగు దేవుడు ఏమాయన అని చెప్పుకొనుట చేతనే మీరు ఆయనను ఆయాసపెట్టుచున్నారు. ఏమంటున్నాడు? ఆయన దృష్టికి దుర్మార్గులు యెహోవా దృష్టికి మంచివారు, వారి యందు ఆయనకు సంతోషపడును. న్యాయకర్తయగు దేవుడు ఏమాయను అని చెప్తూ ఉన్నారట. వారి యొక్క మాటలలో సత్యము లేదు. వారి మాటలలో సత్యం లేదు నా ప్రియులారా. వారు ప్రభువుని ఆయాస పెట్టుటకే వారు ఇష్టపడుతూ ఉన్నారు, ముందుకు వస్తూ ఉన్నారు. నా ప్రియమైన వాళ్ళారా, ఎంత భయంకరమైన స్థితి ఇది. కాబట్టి లెట్ నాట్ హీడ్ యువర్ స్పిరిట్ అండ్ దట్ యు డీల్ నాట్ ట్రెషరస్లీ. విశ్వాసఘాతకమైన కార్యం చేయుటకు మిమ్మల్ని మీరు ప్రోత్సాహపరచుకోవద్దు అని ప్రభువు చెప్తూ ఉన్నారు.
కాబట్టి శిష్యులు భార్యాభర్తలకుండు సంబంధము ఎలాంటిది? ఏక మనస్సుతో, ఏక ఆత్మతో వారు జీవించుట అనేది ప్రభు యొక్క చిత్తం. కాబట్టి వ్యభిచారము నిమిత్తమే తప్ప తన భార్యను విడనాడి మరొకతను పెళ్లి చేసుకునేవాడు వ్యభిచారం చేయొచ్చు ఉన్నాడు. ఆలోచన చేద్దామండి. తన భార్య ఉంటుండగా భార్యను విడనాడి మరొక భార్యను వివాహము చేసుకునుట అనేది వ్యభిచరించుటే, భార్య బ్రతికి ఉంటుండగా. అందువలన ఇక్కడ ఎవరైనా వ్యభిచారము చేసిన ఎడల అట్టి విధంగా ఆమె లేక ఆయన పట్టుబడినప్పుడు అప్పుడు మాత్రమే పరిత్యాగ పత్రిక రాసుకోవచ్చు. కాబట్టి ఇట్టి సంబంధము దేవునికి అంగీకారమైనది కాదు. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయమందు మనము ఆలోచన చేద్దాం. మలాకి 2:14, యవ్వన కాలమందు నీవు పెండ్లి చేసుకొని అన్యాయంగా విసర్జించావు నీ భార్యను. నీ భార్య పక్షమున యెహోవా సాక్షి ఆయను. ఎవరి సాక్ష్యం అక్కర్లేదు, ఆయన చూచుచున్న దేవుడు. నీ ఆలోచన, నీ యొక్క మనసు, నీ యొక్క ప్రత్యేకమైన వేరే స్త్రీని కోరుకున్న ఆ యొక్క విషయము ప్రభువు ఎరుగును. అందువలన అన్యాయముగా విసర్జించిన నీ భార్య విషయమున, నీ భార్య పక్షమున యెహోవా ఆమె పక్షమున సాక్షి ఆయను. అది నీకు తోటిది కదా, నీవు చేసిన నిబంధనకు పాత్రురాలు కదా, ఆమె నీ పెండ్లి భార్య కదా. అబ్బా, దేవుని ప్రేమ కన్సర్న్ ఎంతగా ఉంది. ఆమె నీ తోటిది కదా, ఆమె నీకు నీ నిబంధనకు పాత్రురాలు కదా, నీ పెళ్లి భార్య కదా. ఎంత బాగుందండి దేవుని యొక్క ప్రేమ. పెళ్లి భార్యను వాడుతున్న ఆ యొక్క భర్తతో దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు చేస్తున్న కార్యమునకు దేవుడు సాక్షి ఆయను. ఆలోచన చేద్దాం. నీవు అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షమున యెహోవా సాక్షి ఆయను. ఎవరికి తెలియదు అనుకున్నావా? నాకు ఎవరు సాక్ష్యం చెప్పరనుకున్నావా? దేవుడు రెడీగా ఉన్నాడు. యెహోవా సాక్షి ఆయను. అది నీకు తోటిదాయి, నీ నిబంధనకు పాత్రురాలు కదా. ఓ పురుషుడా, ఎందుకయ్యా నువ్వు ఇలా చేసావు? ఆమె నీ యవ్వనమైన భార్య కదా. ఆమె నిన్ను నమ్ముకొని తన యవ్వన జీవితం నీకు ధారపోసింది కదా. తన తల్లిదండ్రులను విడిచింది కదా, నీ వద్దకు వచ్చింది కదా. అది నీ నిబంధనకు నేను జీవితాంతం నమ్మకంగా ఉంటాను అన్న విషయంలో ఆమె నమ్మింది కదా. నీ నిబంధనకు పాత్రురాలు కదా. అది నీ పెండ్లి భార్య కదా అని ప్రశ్నిస్తున్నాడు. నిన్ను గద్దించలేక ఆయనే వాపోతున్నాడు, ఆయనే దుఃఖపడుతూ ఉన్నాడు, నీతో మాట్లాడుతున్నాడు. ఎంతమంది పురుషులు తన యొక్క పెండ్లి భార్యను విడిచిపెట్టి ఉన్నారు? ఎంతమంది ఇతర స్త్రీలను మోహించి ఉన్నారు? ఇతర స్త్రీలతో జీవిస్తూ ఉన్నారు. వారి సంసార జీవితము, వారి లైంగిక జీవితము, వారి ఒకరితో ఒకరు సంతోషమును, వారి యవ్వనమైన కోరికలను తీర్చుకున్నట్టుకు పరస్త్రీతో ఎంతోమంది మోహించుచు జీవించుచు ఉన్నారు. నీ పెళ్లి భార్య అన్యాయం అయిపోతుంది కదా. ఆమెను విడనాడి ఉన్నావు కదా, ఆమెను పక్కకు నెట్టి ఉన్నావు కదా, ఆమెతో నీకు సత్సంబంధము లేదు కదా. ఆలోచన చేద్దాము. ఇలాంటి వారు చాలామంది ఉన్నారు. స్త్రీలు కూడా అంతే. పురుషులకు నమ్మకస్తులుగా ఉండే భార్యలు తక్కువగా ఉంటున్నారు. వారి మనసులో మార్పు కలిగింది, వారి హృదయంలో వేరే వాంఛలు, ఆశలు. కారణం ఏంటి? ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ లేదు, ఇద్దరి మధ్య సంబంధము లేదు, ఇద్దరు ఏక శరీరముగా ఉండుట లేదు, ఒకరి కష్ట సుఖాలు ఒకరు పంచుకునుట లేదు, పంచుకుందామంటే వినేవారు లేరు.
నా ప్రియమైన వారులారా, మీ మధ్య ఐక్యము, మీ మధ్య ప్రేమ అనురాగాలు, మీ మధ్య ఒకరి కొరకు ఒకరు షేర్ చేసుకునే విషయాలు కరువైపోయినాయి. ఇతరులతో చాలా మాట్లాడతారు, ఇతరులతో గంటలు గంటలు మాట్లాడతారు, భార్యతో ఒక్క నిమిషం మాట్లాడలేరు, విసుక్కుంటారు. నా పిల్లరా, ఆమె ఎడల వారికి మంచి మనసు లేదు. ఈ జీవితమే వారిని నొప్పింపచేస్తూ ఉన్నది. ఆమెను ఆహ్వానించలేని స్థితిని బట్టి, ఆమెతో మాట్లాడలేని స్థితిని బట్టి, ఆమెను చేర్చుకోలేని స్థితిని బట్టి ఆదరణ కరువైపోయింది. ఈ దినాల్లో స్త్రీలకు ప్రేమ కరువైపోయింది. భర్త యొక్క ఎదలో దాచుకోవడానికి కొంచెం స్థలము కూడా లేదు. నా ప్రియులారా, దీనికి కారణమేంటి? అక్కడ పరమగీతంలో అయితే నా ప్రియుడు ఎలాంటి వాడు? సుందరుడు, మనోహరుడు అని చెప్పింది. అతి కాంక్షణీయుడు అని చెప్పింది. 10,000 మందిలో అతడు సుందరుడు, మనోహరుడు. ఎంత బాగా మాట్లాడుతుందండి పరమగీతల్లో. షూలోమతి తన యవ్వనమైన ప్రియుని గురించి చాలా చక్కగా పొగుడుతూ ఉంది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ఏం చేస్తాడట? నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనును కాగా నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురముగా ఉంది అని ఆ ముద్దులో ఉన్న రుచి చూసింది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. నువ్వు పూసుకొని పరిమళ తైలము సువాసన గలది, నీ పేరు పోయబడిన పరిమళ తైలములతో సమానము. కన్యకలు నిన్ను ప్రేమించుదురు. కన్యకలు ఆ పురుషుణ్ణి ప్రేమిస్తూ ఉన్నారు. ఎవరి పురుషుడు? నీ భర్త ఉన్నారే, నిన్ను ప్రేమించకపోయినా, నిన్ను దూరం పెట్టినా, నీ ప్రియుడు మనోహరుడు మన ప్రభువైన యేసు క్రీస్తు నిన్ను ప్రేమించుచూ ఉన్నాడు. తన నోటి ముద్దులతో అతడు నిన్ను ముద్దు పెట్టుకొనుచూ ఉన్నాడు. హల్లెలూయా. రాజు తన అంతఃపురములో నన్ను చేర్చుకొనును, నిన్ను బట్టి మేము సంతోషించి ఉత్సహించదము. ద్రాక్షారసము కన్నా నీ ప్రేమను ఎక్కువగా స్మరించదము. యథార్థమైన మనసుతో వారు నిన్ను ప్రేమించుచూ ఉన్నారు. ఆ ప్రియుని ప్రేమించేవారు యథార్థమైనతో మనసుతో ప్రేమించుచూ ఉన్నారు. యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లని దాననైనను సౌందర్యవంతురాలను. నేను నల్లందానే, కానీ నా హృదయం సౌందర్యంగా ఉంది. కేదారు వారి గుడారం వలను, సొలొమోను నగరు తెరవలను నేను సౌందర్యవంతురాలను అని షూలోమతి చెబుతూ ఉంది. ఈ యొక్క నా ప్రాణప్రియుడు, ఆయన ఎంతో సుందరుడు, మనోహరుడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రోజున అట్టి ప్రేమ అనురాగాలు మన యొక్క జీవితాల్లో, మన కుటుంబాల్లో తగ్గిపోతున్నాయి. ఈ రోజున మీ తొలినాటి ప్రమాణాలు గుర్తు చేసుకోండి. మీ తొలినాటి ఆ యొక్క సంతోషమును గుర్తు చేసుకోండి. నా ప్రియురాలా అని పిలిచిన పిలుపు గుర్తు చేసుకోండి. నీ సుందరివి, నువ్వు మనోహరివి. నీ ముసుగు గుండా నీ కన్నులు గువ్వ కన్నుల వలె కనబడుచు ఉన్నవి. నీ తల వెంట్రుకలు గిలాదు పర్వతం మీద మేకల మందను పోలి ఉన్నది. అంత చక్కని కురులు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. అంత చక్కని కురులు. అటువంటి స్త్రీ ఈ ఉదయకాల సమయమందు నీ భార్య సుందరి, మనోహరి. ఆమెను నువ్వు ఆ విధంగా ఆహ్వానించు. ఆమెను ప్రేమతో, ఆమె కనులలో ఉంటున్న కాంతిని చూడు. కళంకము లేని ఆమె ప్రేమను చూడు. నీ కొరకు వేచి ఉండి ఎదురు చూసే ఆమె ప్రేమ ఓర్పును చూడు. ఆమె నీ హృదయములో
స్థానము కోరుచూ ఉన్నది. ఆమె నీతో సంతోషం పొందాలని ఎదురు చూస్తుంది. అట్టి ప్రేమతో నీ కుటుంబాన్ని కట్టుకో. దేవునికి మహిమ కలుగుగాక. భార్యాభర్తలు ఇద్దరు ఏక శరీరమై ఉన్నారు. వారిని ఆ ప్రభువే జతపరిచాడు. కాబట్టి ఆమెతో నీవు తృప్తి పొందు. ఆమెని సుందరి మనోహరి. అట్టి దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. నిన్ను కుటుంబీకునిగా చేసిన ఆ దేవునికి స్తుతించు. నీ కుటుంబంలో యజమానుని బట్టి, నీ భార్యను బట్టి, ఒకరిని ఒకరు బట్టి దేవుని స్తుతించు, మహిమపరచుచు. మన కుటుంబము ద్వారా దేవుని యొక్క సువాసన గల సాక్ష్యం, మధురమైన దేవుని యొక్క సాక్ష్యం వెదజల్లునట్టుగా నిన్ను నీవే సిద్ధపరచుకో. ప్రభువుకి మహిమ కలుగుగాక.